Action! ఈ జనరేషన్లో యూత్ ఎట్లుంటారంటే స్మోక్ డ్రింక్ ఈ హ్యాబిట్స్ అన్ని ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఈ జనరేషన్లో యూత్ అట్లనే ఉంటారు. ప్రతి ఒక్కరు చిన్న చిన్న పూర్వలు తాగుతారు అంతే. అంటే హ్యాబిట్స్ నీకు ఉన్నాయా? బ్యాడ్ హ్యాబిట్స్. ఓకే. స్మోక్ డ్రింక్ అలాంటి అసలు దాని స్మెల్లే చూడలేని తెలుసు ఇప్పటిదాకా నేను స్మోక్ది. నిజం డ్రింక్ నెంబర్ వల్ల మనలు ఇది స్మోక్ అయినా అది ఆల్కహాల్ అయినా. ఓకే. అంటే ఫేమ్లా సోషల్ మీడియాలో ఫేమ్లా ఉన్నా అని అట్లా మానేసి హ్యాబిట్స్ తీసుకోలేవా, లేకపోతే అంటే లేదు నుంచి ఏమైనా అలవాటు లేదా? దాని గురించి ఐడియా లేదు. ఫస్ట్ స్మెల్ అయినా అది అంత నాకు ఎప్పుడు చూడలేను కాబట్టి నాకు అంత ఐడియా లేదు దాని గురించి. అయితే మరి మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, అంటే మా ఫ్రెండ్స్ కూడా మేము ఏ పార్టీలు ఉన్నా, బర్త్డే పార్టీలు ఉన్నా, ఫెస్టివల్స్ ఏమున్నా ఓకే టీ టైంకి వెళ్తాం. అక్కడ ఏదైనా హోటల్కి వెళ్ళి మిల్కో ఏదో ఒకటి తాగేసి వచ్చేస్తాం అనమాట. అంటే మీ ఫ్రెండ్స్ దగ్గర స్మోక్ గేమ్ చేయరా? లేదు, అట్లాంటి ఎప్పుడు జరగలేదు ఇప్పటిదాకా. స్టడీ ఎట్లా, మళ్ళీ స్టడీ గురించి ఇట్లా ఏమన్నారా? నీకేమనిపిస్తుంది సోషల్ మీడియా మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలనిపిస్తా? స్టడీ అంటే నాకు ఇష్టమే, స్టడీ అంటే నాకు ఇష్టమే, అట్లా ఏమి ఉండదు. అంటే ఎక్కడెక్కడ చేసిన స్టడీ చెప్తా, పెద్ద స్టోరీ ఉంది అది. అవునా? స్కూల్లో నన్ను ఫస్ట్ జాయిన్ చేసింది విద్యాభారతి స్కూల్, దౌలతాబాద్లో ఉంటుంది. నర్సరీ నుంచి 5th క్లాస్ వరకు ఆ ప్రైవేట్ స్కూల్. దాని తర్వాత 6th క్లాస్ మన హత్నూరాల మోడల్ స్కూల్ అప్పుడు ఉంటుండే. 6th క్లాస్ అక్కడ. వీనికి తెలుగు వస్తలేదు, మొత్తం ప్రైవేట్లోనే చేస్తున్నాం కదా, వీనికి ఇంగ్లీష్ మీడియంలోనే చేస్తున్నాం కదా అని చెప్పి సికిందర్పూర్ ఊర్లో జెడ్పిహెచ్ఎస్ ఉంటుంది. ఆ స్కూల్లో 8th క్లాస్ వరకు అక్కడ. మళ్ళీ 10th క్లాస్ మళ్ళీ మోడల్ స్కూల్ గుండ్ల మాస్నూర్. 9th 10th క్లాస్ మళ్ళీ ఫస్ట్ ఇయర్లో ఈ తుంకి సైడ్ ఎంజేపీ ఒకటి ఉంటుంది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ మళ్ళీ సంగారెడ్డి శ్రీతేజ ఇంటర్. డిగ్రీ మళ్ళీ తారా. డాడీ అంటే మీ డాడీ అంటే నీకు ఎప్పుడైనా అనిపించలే మా డాడీ ఎందుకు తిప్పిండు అట్లా? అనిపిస్తుంది, ఒక స్కూల్ నుంచి ఒక స్కూల్కి మారేటప్పుడు అరే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ పోతురు కదా అనిపిస్తుంది. అంటే మీ డాడీని మీరు ఎప్పుడైనా అడిగిరా ఎందుకు డాడీ? అది చెప్పిండు, అడిగిన. జెడ్పిహెచ్ఎస్ లేచినావు 7th 8th క్లాస్లో, 9th 10th ఇడు ఉంటే అయిపోతుంది కదా, మళ్ళీ తీసుకొని మోడల్ స్కూల్ వేస్తావు అంటే అది ఇంగ్లీష్ మీడియం, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కొత్త ఫ్రెండ్స్ అంత దూరం. ఎప్పుడు గుండ్లమాస్నూర్ గేట్ నుంచి స్కూల్ దగ్గర నడుచుకుంటే వాళ్ళు 2 కిలోమీటర్లు, మళ్ళీ మా గేట్ నుంచి మా ఊరి దగ్గర రావాలి మళ్ళీ 1.5 కిలోమీటర్. ఇన్ని కిలోమీటర్లు నడుచుకుంటే కష్టమవుతుంది అని చెప్పేసి డాడీకి చెప్తే, లేదు బేటా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకే వాల్యూ ఎక్కువ, ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలని చెప్పి డాడీ. ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఎన్ని రోజులు అయితే నార్మల్గా క్లిక్ అయ్యి? నేను స్టార్ట్ చేసింది 5 years నుంచే. ఒక 1 year మొత్తం ఎడిటింగే ప్రాక్టీస్ చేసిన. ఎడిటింగ్ ఎట్లా చేయాలి, అసలు ఏ యాప్ని యూజ్ చేయాలి, స్లో మోషన్ ఎట్లా చేయాలి, ఏ ఫిల్టర్ని యూజ్ చేయాలి, వీడియో టేకింగ్ ఎట్లా చేయాలి, ఇట్లా మూవీస్ చూసుకుంటూ ఆ కెమెరా టేకింగ్లు ఆ ఎడిటింగ్ చూసుకోవడానికి ఒక 1 year టైం పట్టింది. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్లో ఒక 1K వరకు ఫాలోవర్స్ వచ్చారు. దాని నెక్స్ట్ ఇయర్లో 30K ఫాలోవర్స్ వచ్చేసారు. దాని నెక్స్ట్ ఇయర్లో 70K వచ్చి మొన్న 2025లో 70K ఫాలోవర్స్ వచ్చి ఆగిపోయింది 1 year వరకు. చెప్పిన నేను 100K వీడియో క్లిక్ అయిన వీడియో ఏది మరి? అగ్రికల్చర్ వీడియోనే. అగ్రికల్చర్ వీడియో నేను అప్పుడే తారా కాలేజ్లో జాయిన్ అవుతున్నా. అయితే నేను ఫస్ట్ డిగ్రీ స్టార్టింగ్లోనే వీడియో వైరల్ అయింది అగ్రికల్చర్ వీడియో. పొలం దగ్గరికి వెళ్ళి మన సైడే వాళ్ళు పొలం దగ్గర అట్లా చేస్తున్నప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో నేను జాయిన్ కావడానికి డిగ్రీ కాలేజ్కి పోయాను. మాస్టర్ కాలేజ్ ఉంటుంది, తారా కాలేజ్, 2 కాలేజ్ డిగ్రీ కాలేజ్లే. మాస్టర్ కాలేజ్కి పోయి సార్ మేము ఇక్కడ నేను చదువుతో పాటు వీడియోస్ కూడా తీసుకోవచ్చా, రీల్స్ చేయొచ్చా అంటే, బాబు రీల్స్ చేయొద్దు, ఇక్కడ చదువుకోవాలంతే, ఫోన్లు వీడియోలు షూట్లు చేయొద్దు. సార్ని అడిగిన అంటే సార్ని అడిగిన, చాలా ఇంపార్టెంట్ కదా సోషల్ మీడియా, నాకు ఇష్టం. సార్ మరి చేసుకోవచ్చా అంటే క్లాస్ రూమ్లో కూడా 3 రీల్ అవి ఉంటాయి, 3 మూవీ ఐడియా ఉంది. అట్లా స్టార్ట్ చేసి స్కూల్లో కాలేజ్లో చాలా చేయొచ్చు మనం రీల్స్. కాలేజ్లో చాలా చేయొచ్చు రీల్స్, క్లాస్ రూమ్లో. సార్ మాస్టర్ కాలేజ్ సార్ చెప్పింది, బాబు వీడియోస్ అవన్నీ ఉన్నాయి, చదువుకోవడానికే రావాలి. సరే అని తారా కాలేజ్కి వెళ్ళి, తారా కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు అంతా బాగుంటుంది, లొకేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి కాలేజ్లో. అయితే సార్ ఇక్కడ మేము వీడియోస్ నేను చేసుకోవచ్చా అంటే, చదువుకోవాలి వీడియోస్ కూడా మన కాలేజ్ గురించి గొప్ప చూపించి వీడియోస్లలో. సోషల్ మీడియా ఏం తక్కువ కాదు కదా ఇప్పుడు కూడా, చదువుతో పాటు ఇది కూడా ఉండాలని చెప్పి చెప్తుండే సార్. స్టడీ ఎంత ఇంపార్టెంట్, అందరూ సోషల్ మీడియా మీదనే చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. 2 చెప్పిండు. ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయాలని అనుకుంటే ఆవుది బ్లడ్ రావడము, నందిలాగా ఆవు వచ్చి నన్ను కాపాడడం, బసవా దూరం పోతున్నది.
ఇంకొకటి స్నేక్ ది నర్సాపూర్ సైడ్ కాదు ఆ వీడియోలో చాలా మంది చూస్తుంటారు అనుకుంటా స్నేక్ రావడం అదే స్నేక్ అది ఎట్లా ఫారెస్ట్ లో స్నేక్ ఆ, హనుమా అని Okay. రీల్ మొత్తం హనుమా అని పెట్టిన దానికి ఒక టైటిల్. ఓకే స్నేక్ ఎట్లా డూప్లికేట్ స్నేక్ మనం బుక్ చేసుకుంటాం కదా, ఆల్రెడీ రియల్ స్నేక్ లాగా ఇట్లా వస్తుంది రియల్ స్నేక్ లాగా అది వస్తలేదు, తింపుతున్నాం. ఓకే ఓకే ఒక చిన్న థ్రెడ్ కట్టినాం అది కనిపించకుండా, దాంతోనే కవర్ చేస్తున్నాం. కాలుకి కనిపించకుండా ఒక తాడు కట్టేసి నా కాళ్ళని అక్కడ ఇక్కడ ఊపేసరికి అది నిజంగానే కదులుతున్నట్టు, నన్ను అటాక్ చేస్తున్నట్టు కనిపించేటట్టు వీడియోలో క్యాప్చర్ చేసినాం, కాలు అది వచ్చేటట్టు ఓకే ఓకే ఇట్లా చేసినాం దాన్ని. అది ఏడా చింతకుంట సైడ్. ఇప్పుడు కంటెంట్ చేసేటప్పుడు ఈ కంటెంట్ జనాలకు యాక్సెప్ట్ చేస్తారా, ఆడియన్స్ ఫాలో చేస్తారా చేయరా అనేది నీకు డౌట్ వచ్చిందా ఈ కంటెంట్ లా వచ్చే స్టార్టింగ్ లా ఫస్ట్ కంటెంట్ ఎప్పుడంటే నేను మంచిగా తీస్తున్నాను అందరికి తెలుసు. అవునవును స్టార్టింగ్ లో నేను బాగా తీస్తున్నా తీయనా అని నాకు తెలియదు కదా, నెక్స్ట్ జనాలు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని చేసే అది తెలియదు. ఏం మిస్టేక్ చేయకుండా ఇట్లా చేద్దాం, ఇది చేస్తేనే మనకు తెలుస్తుంది. ఓకే ఒక వీడియో మనం అప్లోడ్ చేసిన తర్వాత డిఫరెంట్గా ఉందని కొంతమంది, డెడికేషన్ కొంతమంది, బాగుందని కామెంట్లలో, అవును నాకు అప్పుడు ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి దీనిలాగానే ఇంకొకటి తీద్దాం. అట్లా తీసిన వీడియోలు ఒక 50 వరకు ఉన్నాయి ఓన్గా, అవును అట్లా ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఫాలోవర్స్ గురించి చెప్పాలంటే ఏంది మరి అంత సపోర్ట్ వాళ్ళకి మా ఫాలోవర్స్కి ఓకే వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఎట్లా అంటే నువ్వు ఏదైనా వీడియో పెట్టు, నాకు నచ్చితేనే లైక్ కొడతా, చూస్తారు. నువ్వు అన్నిట్లో చూసు 1 lakh ఎబోనే ఉంటాయి వ్యూస్, ఎంత బాగాలేకున్నా వీడియో అవును 1 lakh ఎబో ఉంటాయి. అవును మరి 1 lakh మెంబర్స్ లైక్ కనీసం 50,000 అన్నా 30,000 అన్న కొట్టాలి కదా. ఎందుకు కొట్టలేరు అని అంటే వాళ్ళకి నచ్చితేనే కొడతారు, నచ్చకపోతే మేము కొట్టాం, జస్ట్ చూస్తాం. నచ్చితే కామెంట్ కూడా పెడతాం, అట్లా ఉంటుంది. మనం కూడా ప్రతిసారి అమౌంట్ పెట్టి అయితే తీయం కదా, ఒకసారి అమౌంట్ పెడితే మధ్యలో ఒక 2 reels అమౌంట్ లేకుండా పెట్టాల్సి వస్తుంది, చేయాలి తప్పదు. దానికి రాకపోవచ్చు, అట్లా ఉంటుంది. పుష్ప లాస్ట్ ఫైట్ తీద్దాం అనుకున్నా, నాకు ఎప్పటి నుంచో ఇష్టం. పుష్ప లాస్ట్ ఫైట్ ఐడియా ఉంది కానీ నీకు, అవన్నీ బుక్ చేసి ఒక 5,000 అయిపోయినాయి. స్కెల్టాన్లు అవన్నీ తీసుకున్నాం, గన్స్, పెయింటింగ్ వేయాలి. ఇంకోటి నేను బాహుబలి రీల్ చేసినప్పుడు ఒక శివలింగం నాకు స్టార్టింగ్లో ఒకటి ఇచ్చారు, తర్వాత ఇలా కాటన్ బాక్స్తో చేసిన చూడు కన్నప్ప సాంగ్లా. ఓకే ఓకే దానికన్నా ముందు బాహుబలిలో ఒకటి లొకేషన్ ఏడా, నెక్స్ట్ లొకేషన్ ఏడపాయల సైడ్, శివలింగం మన మెదక్ సైడ్. ఓకే మెదక్ సైడ్ ఎప్పటికీ మనం పోతా ఉంటాం కదా, మన మెదక్ సైడ్. కానీ ఇప్పుడు మన వీడియోలలో ఐడియా లేదు అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా కవర్ కాదు, లొకేషన్ కాదు, డ్రోన్ ఉంటే అవుతుంది. అవును మన దగ్గర డ్రోన్ లేదు, అవును కెమెరా పెద్ద పెద్ద కెమెరాలు కొనాలంటే కాదు, అవును ఉన్న ఫోన్ ని అడ్జస్ట్ చేసుకొని అట్లా చూపించడానికి ట్రై చేస్తుంటాం. శివలింగం ఎట్లా అది అంటే ఆ శివలింగం తీసుకొచ్చింది దౌలతాబాద్ లో గుడి ముంగట ఒక ఫ్లవర్ లో దాన్ని పెట్టారు, ఒక జాతర అవుతున్నప్పుడు. ఎట్లా థర్మాకోల్ దాని లేదు థర్మాకోల్ కాదు, వెయిట్ ఎక్కువ ఉంటది. థర్మాకోల్ కాదు, ఇక్కడ స్కిన్ పోయింది కొంచెం, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది, షార్ప్ దుంకినోది ఇంకా అది ఎట్లా చాలా కష్టం, వెయిట్ ఉంటుంది. ఓకే అంటే నేను వాటర్ దుంకలేను, దుంకినంత వరకు ఒక టేక్, దాంట్లో ఒక రాయి వేసేది ఇంకో టేక్, అవునవును అట్లా ఉంటుంది అది. కానీ మోసుకపోవడానికి చాలా ఇబ్బంది అయింది బండి పైన, ఒక చేతిని పట్టుకోవడం, ఇద్దరు ఉండాలి దానికి. వీడియో తీయాలంటే ఇద్దరు కావాల్సి వస్తుంది, ఉంటుంది చాలా కష్టపడి తీయాలి. ఇక్కడ నుంచి మెదక్ దాకా కానీ 40 kilometers తెలుసా, ఇదేంద్రా బాయ్ సింపుల్ గా చేసిన అనుకుంటారు. అదే చెప్తున్నా, ఆడియన్స్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి నచ్చాలి, మనం వాళ్ళకి నచ్చేటట్టు మనం చేయాలి. ఇట్లాంటివి కొన్ని తీసుకపోయేటప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది. శివలింగం అయినా, బాహుబలి చేద్దామన్నప్పుడు యారో బాణాలు, ఈ ఊడలు మర్రి చెట్టు, అవన్నీ ఒక బ్యాగ్ లో తీసుకొని బండి మీద పోవాలి. ఇప్పుడు ఆ ఐటమ్స్ దొరకకపోయినాను కొన్ని, ఇప్పుడు బయట దొరికేటి ఉంటాయి, దొరికిన అవన్నీ పైసలు పెట్టి మనీ పెట్టి మొత్తం అట్లా ఖర్చు చేసుకొని తీసుకొస్తావు అన్ని ఐటమ్స్, వీడియోకి ఏమైతే కావాలో అవన్నీ తీసుకొస్తావు. నేను హైదరాబాద్ నుండి ఉంటే, హైదరాబాద్ లో ఎన్నో ఉంటాయి, ఏది అనుకున్నా దొరుకుతుంది, ఈజీ దొరుకుతుంది. కానీ నేను ఇంత దూరం 50, 60, 70 kilometers ఉంటుంది, అంత దూరం పోయి ప్రతి ఒక్కటి కొనలేం కదా, కొన్ని బుక్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు నువ్వు విలేజ్ లో నేచర్ ఉంటావా ఏంది, నీ ఎట్లా అనిపిస్తుంది, నేచర్ ఇష్టమా లేకపోతే? నాకు నేచర్ ఇష్టమే కదా, నేచర్ చాలా ఇష్టం నాకు, చెట్లు అయినా. అందుకని ఇంటర్వ్యూ కూడా సెట్ చేసిన. నేచర్ అంటే ఇష్టం, ఎందుకంటే నాకు స్టార్టింగ్లో నచ్చకపోతుండే నేచర్ అంటే. ఓ చెట్టు సరిగ్గా ఉండదు, ఏదైనా ఇప్పుడు చెట్లు ఉన్నా ఫారెస్ట్ ఉన్నా నీట్గా ఉండాలి. మనం సినిమాలలో చూసినప్పుడు అడవి ఎట్లా ఉంటుంది, మనం అడవి పోయి వీడియో తీసి ఎట్లా ఉంటుంది, అట్లాంటి చుట్టుపక్కల లేవని చాలాసార్లు అనుకుంటుంటా. తర్వాత అట్లా అనుకుంటున్నప్పుడే తీస్తున్నప్పుడే ఏదో ఒకటి వైరల్ అయితే అవుతున్నాయి. ఉన్నదాన్ని మంచిగా చూపిద్దాం, లొకేషన్ లేకున్నా ఫ్లవర్స్ ఏదైనా ఒకటి పెట్టి లొకేషన్ ఉన్నట్టు క్రియేట్ చేద్దామని అట్లా చేసిన వీడియోసే ఉంటాయి. నీకు చాలా సపోర్ట్ అనేది ఎవరు చేసి వచ్చారా? బెస్ట్ సపోర్ట్గా అనిపించింది నాకా?
బెస్ట్ సపోర్ట్ అంటే ఫస్ట్ ఫ్యామిలీ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఇన్ని వీడియోలు తీయడానికి కారణం వాళ్ళే కదా. అవునవును. వాళ్ళు కూడా నాకు అప్పుడప్పుడు పాటల గురించి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తా ఉంటారు, సపోర్ట్ చేస్తారు నాకు. అవును. పెద్ద సపోర్ట్ వాళ్ళది ఫస్ట్. ఓకే. సెకండ్ ఫాలోవర్స్ అయితే ఏ రీల్ పెట్టినా చూసి లైక్ కొట్టి ఓకే. కామెంట్ పెట్టి, ఓకే. అంటే ఎందుకు కొట్టాలి ఎందుకు చేయాలని కాకుండా ఒక అతనికి నేను సపోర్ట్ చేస్తున్నా కదా అని వాళ్ళు అనుకుంటారు కదా. అవును. అంతమంది ఉన్నందుకు అవును. వాళ్ళ సపోర్ట్. మన ఫ్రెండ్స్ ఎట్లుంటుందంటే ఎక్కడికైనా పోదాం అనుకుంటున్నా, ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నా, రండి అంటే ఒకసారి రాకున్నా ఒకసారి వచ్చేస్తారు, అట్లుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మన కెమెరామ్యాన్ రామ్ తెలుసు కదా, ఓకే. ఓకే. ఏ పని ఉన్నా సరే పక్కన పెట్టి చూస్తూనే ఉంటాడు. చాలాసార్లు 100+ వీడియోస్ని తీసిండు. ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చిన సెక్రటరీ కాదు, నేను పేరు పెట్టినట్లా ఇప్పుడు కాదు, ఒక 4 years బ్యాకే ఇన్స్టాగ్రామ్ సెక్రటరీ అని నెంబర్ ఫీడ్ చేసుకున్నా. రీల్ వైరల్ అయినా కాకున్నా ఏదేమైనా ఒక వీడియో బాగా వచ్చిన బ్యాడ్ కామెంట్స్ ఏంది, నెగిటివ్ కామెంట్స్ ఉండాలి ఉండాలి. ఎందుకంటే ఆమె కూడా ఆమె టాపరే, ఇగో ఈ స్కూల్ టాపరే, మోడల్ స్కూల్ టాపరే. ఓకే. అంత ఇంట్రెస్ట్ ఉన్న ఆమె కూడా నా కోసం మోటివేట్ చేస్తుండే, ఎవరినో ఒకరిని ఇన్స్పైర్ చేసుకొని మోటివేట్ చేస్తుండే, మంచి మంచి విషయాలు చెప్తుండే. అది ఇట్లా వీళ్ళందరూ పేరెంట్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సెక్రటరీ అండ్ కెమెరామెన్ వీళ్ళందరూ సపోర్ట్ చేయడం మంచిదే కదా. ఓకే. దానికి హ్యాపీగానే ఉంటాం. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని 100K వరకు తెచ్చినావు కదా, ఇప్పుడు ముందు ఏంది మరి ఇన్స్టాగ్రామ్లో చేస్తావా లేకపోతే యూట్యూబ్ అయినా ప్లాన్ ఉందా లేకపోతే ఏముంది? యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఈ వీడియోని కూడా యూట్యూబ్లోనే పెడతాను. నువ్వు ఇస్తావా నాకు? ఈ ఇంటర్వ్యూని యూట్యూబ్లోనే పెడదాం అనుకుంటున్నాను నేను. అవునా? సరే, ఫాలోవర్స్ సపోర్ట్ ఇస్తారంటే ఇస్తాం మరి. చెప్పారు ఫాలోవర్స్ అంటే స్టోరీ పెడతా, ఇంటర్వ్యూ వస్తుంది అని స్టోరీ పెడతా ఇన్స్టాలో. ఓకే. మరి వ్యూస్ ఎట్లా వస్తాయో ఫాలోవర్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మరి. చూద్దాం, దాని నుంచి సపోర్ట్ ఉంటుండొచ్చేమో. ఏం చేస్తా అంటే ఇవే వీడియోస్ నేను ఉన్నంత వరకు అయితే ఆపను. ఒకసారి కుకింగ్ వీడియో, ఒకసారి ఆ వీడియో, ఒకసారి ఎడిటింగ్ గురించి ఇట్లా 4 మాట్లాడుతున్నా. ఏ వీడియోకి అయితే కొంచెం వ్యూస్ ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుందో దాని మీద మనం కంటిన్యూ అయిదాం వీడియోస్ తీసుకుంటాం. ఫస్ట్ అంటే శివలింగం దొరికింది కాబట్టి రీల్ తీసేసినాం బాహుబలి. దాని తర్వాత కన్నప్ప సాంగ్ వచ్చినప్పుడు నేను ఇంకోటి తీస్తా అని చెప్పి నేను శివలింగం అడిగితే శివలింగం ఇయ్యలేరు అనమాట. అప్పుడు పూజలు ఉంది బాబు అది అని చెప్పి శివరాత్రి అని చెప్పి ఇయ్యలేరు. అయితే నేను ఏం చేసిన, కాటన్ బాక్సులు 2 తీసుకున్నాను, నార్మల్ కాటన్ బాక్సులు. దానికి బ్లాక్ కలర్ పెయింటింగ్ చేసి శివలింగం లాగా రెడీ చేసిన దాన్ని. ఐడియా ఉంది కదా, అది పడదాకా కూడా ఇంట్లో ఉంది. దీన్ని తీసుకెళ్ళి అక్కడ చేసేసినాం. నువ్వు హర్రర్ చేసినావు కదా, అది నైట్ టైంలో చేసినావు అనుకుంటా నాకు తెలిసి. ఇట్లా మళ్ళీ ప్లేస్ అట్లా చేయాలంటే చాలా కష్టం. చాలా మంది బయట వాళ్ళు చూసినా చాలా సోషల్ మీడియా పర్పస్ కోసం చేస్తాం, కానీ బయట వాళ్ళు చూస్తే వేరేలాగా అనుకుంటారు, బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారు. అలాంటి అనుకుని మళ్ళీ ఆడేం చేస్తున్నారు నైట్ పూట అయ్యా అని అంటారు. వాళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు కొంతమంది చేస్తారు. ఏదో అనుకుంటారు. ఎట్లా సెట్ చేసినావు అది? అయితే ఇప్పుడు నేను వేరే సైడ్ లో తీస్తే వాళ్ళకి నేను తెలియదు కాబట్టి గొడవ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేస్తారు. అయితే మన సైడే కదా, మన ఊరు చుట్టుపక్కలనే నైట్ టైంలో వీడియో తీస్తున్నాము అని అంటే ఇట్లాంటి రీల్స్ అయితే మన లోకల్లో పెట్టుకోవాలి. మీ డాడీ ఏం వర్క్ చేస్తారు? డాడీ కేబుల్ ఆపరేటర్. కిరాణ్ షాప్ ఉంటుంది, అవి 2 హ్యాండిల్ చేసుకుంటుంటాం. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇదే, కిరాణ్ షాప్. మిడిల్ క్లాసే, హార్డ్ వర్క్ చేస్తుండే కాబట్టి ఏ రోజన్నా మంచి ఉంటుంది నమ్మకం. వీడియోస్ కోసం ఇంట్లో కొంతమంది అట్లా బంజారా బంజారా వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. బంజారా వాళ్ళు తాత రీసెంట్ గా చాలా ఫేమస్ అయిన ఒక ఆయన ఏదో వ్యవసాయం సాంగ్ ఒకటి నేను స్టార్ట్ అంట. 1 second యాక్షన్. మా ఊరు పక్కనే తాండా, బాగా సపోర్ట్ చేస్తారు వాళ్ళందరూ. ఆయన ఒక్కనే కూలి అని ఒక బామ్మ ఉంటుంది, ఆమె చాలా మంది. మగధిర ఐటీఐ దగ్గర ఉంటాడు. ఐటీఐ దగ్గర టీ స్టాల్ ఉంటుంది ఆ తాతకి, అది హైలైట్ అసలు నేను చెప్తా. ఐటీఐ దగ్గర టీ స్టాల్ ఉంటుంది ఐటీఐ దగ్గర. అయితే ఒకసారి పొద్దున మేము సంగారెడ్డిలో రన్నింగ్ చేయాలి. సంగారెడ్డిలో మార్నింగ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, బస్సులో స్కూల్కి వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారు. మేము ఎర్లీ మార్నింగ్ ఒక 6 o'clock అడిగి పోయి ఇట్లా చేయాలి అని చెప్పి రామ్తో మాట్లాడుతున్నప్పుడు ఆ తాత వింటున్నాడు. టీ స్టాల్ నుండి మేము ఆపినాం, ఇట్లా ఒక టేక్ దియ్యు రోడ్ మీద నుంచి
నేను ఒక అమ్మాయి వెళ్తుంది అని నా ఎక్స్ప్రెషన్ నేను షాక్లో ఉంటా, ఇట్లా ఒక టేక్ తీయరామని చెప్పి అంటే తీస్తున్నప్పుడు మాట్లాడిన తర్వాత ఈయన వచ్చిండు, ఏం చేస్తారు బాబు అంటే వీడియో తీస్తున్నాం, యూట్యూబ్ అన్నాడు. ఇన్స్టాగ్రామ్ అంటే వాళ్ళకి తెలియదు. అవునవును. యూట్యూబ్ అంటే అవును తాత అలాంటిదే వీడియోలు తీస్తున్నాం ఇట్లా అంటే, నువ్వు చేస్తావా అని అడిగినాను. ఓకే. నేను చేస్తా అని చెప్పి ఇట్లా ఎగురుతున్నా. ఎంత ఇంట్రెస్ట్ అంటే ఆయనకి, నేను చేస్తా అని. నేను షాక్ అయిపోయినా. నేను ఏ తాత కూడా ఇప్పటిదాకా ఇట్లా అనలేరు. ఈయనకి సోషల్ మీడియా పైన ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది? ఈయనకి సినిమాల పైన, ఈయనకి సినిమాలు అంటే ఇష్టమా? సినిమాల పైన మనలాంటోడే నీకు సినిమాల పైన ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఆయన చూసినప్పుడు నేనే ఇన్స్పైర్ అయినేమో. అంటే ఆ రీల్కి నేను చెప్తున్నా 90% ధైర్యం ఆయనే నాకు. ఆ రీల్కి నా ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఆయనకే నేనెందుకు చేయలేనని ఆయనతో టేక్ తీసుకున్న తర్వాత సంగారెడ్డికి వెళ్ళి రన్నింగ్ రోడ్డు పైన ఇట్లాంటివన్నీ చేసినాడు. అట్లా రీల్ కంప్లీట్ అయింది. అంటే ఆ రీల్ ఓపెన్ చేసినప్పుడు ప్రతి టేక్ బాగుండేది దాంట్లో. ఫస్ట్ టేకే ఈ తాతది కాబట్టి ఈ తాత దాంట్లోనే అందరూ ఆగిపోయారు. వీడియో మొత్తం ఏదో ఉంది అని ఆగిపోయారు. దాని తర్వాత నెక్స్ట్ ఏదో ఫార్మింగ్ రీల్ ఏదో చేసి దాంట్లో బాగా చేసారు మనం. ఫార్మింగ్ రీల్ ఇద్దరిని పెట్టినప్పుడు ఈ తాతని, బంజారా తాతని పెట్టిన, టీ స్టాల్ తాతని పెట్టిన, ఇద్దరిని పెట్టిన. నాకేం చెప్తావు అంటే ఇట్లా ఒక అమ్మాయి వెళ్తుంది నువ్వు చూడు అని చెప్పి నన్ను పిలిచినట్టు, నాకు ఒకసారి పిలిచినట్టు చేసి చూపెట్టు అని చెప్పి పిలిచిండు, చూపెట్టిండు. అదో టేక్ అయిపోయింది. ఎడిటింగ్ లో కలిపేస్తాం. సో ఐడియాస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు రోజంతా ఆలోచించాలి. నా పని అదే చెప్తున్నా. పాటనే 10 సార్లు విని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి దొరుకుతుంది క్లూ, దాన్ని పట్టుకొని లాగేస్తే వీడియో కంప్లీట్ అవుతుంది. 30-40 సెకండ్సే కదా. ఫోటో ఫ్రేమ్ కోసం నర్సాపూర్ సైడ్ వెళ్ళి నేను ఒక ఫోటో దిగి అక్కడ దాన్ని చూపించి దీన్ని ఫ్రేమ్ చేయని అదొక 500 ఇచ్చేసి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు ఆ కలర్స్ పసుపు కుంకుమ అనుకుంటావి, మళ్ళీ పూలదండ ఒకటి తవ్వడానికి అది ఇది కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా, క్రాకర్ ఏదైనా పెట్టడము, పెట్రోల్ పోయడం ప్యాకెట్లలో, అది బ్లాస్ట్ కావడం. అట్లా ఒకటే సింగిల్ టేక్కి రాదు కదా మనకి. ఇప్పుడు సింగిల్ టేక్ అయింది అనుకో, ఒక బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నాం నైట్ టైంలో, ఒక బ్లాస్ట్ కావాలి వెనకాలనుకుందాం, ఒక 1 లీటర్ పెట్రోల్ కొట్టేసి నువ్వు క్రాకర్కి ముట్టించేస్తావు. అట్లా సింగిల్ టేక్లో బాగా రాదు. ఒక్కోసారి సింగిల్ టేక్లోనే వస్తుంది, ఒక్కోసారి 3 సార్లు రాయాలి. అందుకనే మనము అలాంటి డబల్ ఉండాలి, పెట్రోల్ ఎక్కువ ఉండాలి, క్రాకర్స్ ఎక్కువ ఉండాలి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఎందుకు నేను ఖర్చు అవుతుందని చెప్తా. స్టడీ మొత్తం ఆపేసినా కంటిన్యూ అవుతుందా? స్టడీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు డిగ్రీ తారా కాలేజ్ కదా, అది రెండు చేస్తున్నా, సోషల్ మీడియా స్టడీ రెండు. కానీ కాలేజ్కి పోవడం అనేది తక్కువ. ఎగ్జామ్స్ టైంలోనే కాలేజ్కి వెళ్ళడం. ఖాళీగా ఉండి పనికిరాని వీడియోలు తీసుకుంటా ఉండకు, దాని మీద నమ్మకం లేదు అని చెప్పేసి డాడీ. మరి నీకు ఆలోచన ఎట్లుంటుంది, ఇదే సోషల్ మీడియాలో వీడియోలు చేయాలి అట్లా అవ్వాలి చెప్తా. అయితే అప్పుడు నేను ఏమన్నా అంటే ఇప్పుడు పని కాదు, నేను చేస్తున్న ఒక పనే. దీనికి మనకు అమౌంట్ అనేది ఫస్ట్ కనిపించదు, ఇన్కమ్ అనేది అప్పుడే జనరేట్ కాదు. ఇన్కమ్ రావడానికి మనకు పేమెంట్ పడడానికి టైం పడుతుంది. అదే కూలీ పని, నువ్వు చెప్పిన మాటిని నేను కూలీ పని చేసుకుంటా పనికి పోతే నేను ఉన్నంత వరకు ఆ పని చేసుకుంటూనే ఉండాలి. ఒక్కసారి ఏదైనా అయిందనుకో ఉన్న డబ్బు మొత్తం దానికి ఈ 200కి 300కి పోవడం కన్నా సోషల్ మీడియా వేరే. సోషల్ మీడియా మనం బాగా ఆలోచించి డిఫరెంట్గా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేసి సబ్స్క్రైబర్స్ అయినా ఫాలోవర్స్ అయినా పెరుగుతూ ఉన్నప్పుడు, పేరు వస్తున్నప్పుడు, ఫేమ్ వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇన్కమ్ అదే వస్తుంది. టైంతో అదే వస్తుంది. టైం వచ్చినప్పుడు ఇన్కమ్ వచ్చేస్తుంది. మరి ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా చేస్తున్నప్పుడు డాడీ ఫీలింగ్ ఏముంది? వీనికి దానిపైన ఇంట్రెస్ట్ లేకుండా దీనిపైన ఎందుకు వస్తుంది ఇంట్రెస్ట్ అని చెప్పి స్టార్టింగ్లో తిట్టిండు. అప్పుడు ఏం రీల్స్, లిప్సింక్ రీల్స్, ఒక పాట పెట్టుకొని లిప్సింక్ రీల్స్ చేసుకుంటా అప్లోడ్ చేస్తుండే. 15 లైకులు 20 లైకులు వస్తుండే. స్టార్టింగ్ అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు నీకు 100K ఫాలోవర్స్ వచ్చారు కదా, మీ డాడీ తెలుసా 100K? డాడీకి అనేది చూస్తాడు, రీల్స్ చూస్తాడు, డాడీ ఇంటర్వ్యూ కూడా చూస్తాడు. హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇప్పుడైతే మనము విలేజ్లలో ఉంటాం కదా, మనకి పేరుతో పని ఉండదు, వాళ్ళకి డబ్బుతో పని ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది మనీ. నువ్వు 100K కొట్టు, 1 million కొట్టు, డబ్బు వచ్చిందా, నువ్వు బతకగలుగుతావా? ఇప్పుడు నువ్వు రీల్స్కి బాగానే ఖర్చు చేస్తావు మనీ, అది తెలిసి బాగానే ఖర్చు చేస్తావు. ఆ లొకేషన్ అర్థం కాదు, ఏడవ తీస్తావేమో. కొన్ని లొకేషన్ బాహుబలి లొకేషన్ ఉంటుంది, వాటర్ ఫాల్స్ కానీ ఆ నేచర్ కానీ ఆ ఫారెస్ట్ లో ఉంటాయి. ఏడా అసలు అది ఇప్పుడు ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ మనకి ఎంత దూరం ఉంటుంది? జైరాబాద్ సైడ్ 100 కిలోమీటర్ల వైపునే ఉంటుంది. 100 కిలోమీటర్లు పోయి రావాలంటే బండి మీద నువ్వు పోయేసి వస్తావు ఓకే, కానీ ఆ బాణము, ఆ వైరు, తాళ్ళు ఇవన్నీ తీసుకుపోవాలంటే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఫుల్ వర్షం పడుతుంది, ఐడియా ఉండొచ్చు, ఘోరంగా వర్షం పడుతుంది. అంత వర్షంలా తడుచుకుంటా పోయి ఫోన్లు ఖరాబ్ అయిపోతాయి, వాచ్లు ఖరాబ్ అయిపోతాయి. డ్రెస్సింగ్ బ్యాగ్ ఒకటి ఉండాలి, ఆ యారో బాణం ఉంటుంది కదా దాంది ఒకటి, తాడు, ఊడలు కూడా తీసుకుపోవాలి. బాహుబలిలో మనకు మరిచెట్టి ఇవన్నీ తీసుకుపోయి పోవాలంటే కొంచెం
బండి అయితే సెట్ కాదు, కార్లో పోయినాం మేము, దానికి పెట్రోల్ ఖర్చే 3000 వరకు వస్తుంది, 2000 వస్తుంది. అంత మనీ అసలు ఎట్లా నువ్వు ఏమైనా సపరేట్ ఏమైనా చేస్తున్నావా లేకపోతే ఫ్యామిలీ నుంచేనా? ఇవన్నిటికీ సపోర్ట్ చేస్తుండే డాడీ అంటే ఇవే. హర్రర్ ఏమైనా గుర్తుకొచ్చే ఫేవరెట్ సినిమా ఏది మూవీస్లలో? అరుంధతి, కాంచన, నాగవల్లి, చంద్రముఖి. నాకు ఇష్టం ఇట్లాంటి మూవీస్, కొన్ని చాలా ఇష్టం నాకు ఇవి. అవన్నీ బాగుంటుంది. అదే మూవీస్ హర్రర్ మూవీ అన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, గెటప్ వేసేసి దయ్యంలా క్రియేట్ చేసి భయపెట్టేది, ఫన్నీగా అనిపిస్తుంది మనకు. మనం మూవీ చూస్తున్నప్పుడు మనం గెస్ కొట్టదు కదా ముందే. అయితే దయ్యం ఎక్కువ చూపించడం కన్నా ఆ స్టోరీ వింటున్నప్పుడే ఒక భయం క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు మొత్తంలో షార్ట్ ఫిల్మ్ ఇప్పుడు తీస్తావా లేకపోతే ఉందా టైమింగ్? అదే అంటున్నా, నేను డబ్బు అంటుంది అందుకు. నేను డబ్బు అంటుంది ఎంజాయ్ చేయడానికనే కాదు. మనీ చాలా ఖర్చు అవుతుంది. మనం ఒక షార్ట్ ఫిలిం తీయాలన్నా, ఒక మూవీ తీయాలన్నా. నీ యూట్యూబ్ ఛానల్ చూస్తా నేను, ఇన్స్టాగ్రామ్ లా 1,00,000 మందిలాకి ఎంచి యూట్యూబ్ లో సపోర్ట్ ఎందుకు చేసేది మరి? అది 4 years 5 years బ్యాక్ చూసిన నేను అట్లా 1K వ్యూస్ నాకు రావడం, మళ్ళీ ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తున్నా. రీసెంట్గా కొన్ని చేంజ్ అవుతున్నాయేమో కానీ అప్పుడంతా నేచర్ మీదనే ఉంటుండే అన్ని టాపిక్స్ అన్ని. నేచర్ మీదే ఉంటుంది, అదే అన్ని అగ్రికల్చర్ వీడియోలు, అన్ని చెట్ల దగ్గర వీడియోలు, ఇవి ఉంటుండే మర్రి చెట్టు, బ్లాక్ ఫోటో నాడ. ఈ షాడో వీడియోస్ గురించి తెలిసిందే కదా. అవునవును. డ్యాన్స్ ఆడి పోయి ప్రాక్టీస్ చేయడం, నాకు డ్యాన్స్ రాదు కానీ సరిగ్గా ప్రాక్టీస్ ఏదో ప్రాక్టీస్ చేయడము, ఎడిటింగ్లో కవర్ చేయడం, రీవర్స్లో పెట్టడం. ఎడిటింగ్ ఎట్లయినా చేయొచ్చు మనం అనుకుంటే. ఇప్పుడు ఒక గోల్ ఉన్నప్పుడు ఓకే అయితే ఫెయిల్యూర్ ఏదైనా గోల్, అది ఎడ్యుకేషన్ అయినా సోషల్ మీడియా అయినా, ఫెయిల్యూర్ అన్నా సక్సెస్ అన్నా కావాలి. అటు ఇటు కాకుండా ఉండవద్దు. ఆ పని చేస్తున్నా ఈ పని చేస్తా, అన్ని పనులు చేస్తున్నా ఇది చేస్తా అని కాకుండా ఉంటే అటు లేకపోతే ఇటు. ఒక గోల్ పెట్టుకున్నప్పుడు మనం ఉన్నంత వరకు ట్రై చేస్తూనే ఉండాలి, గివ్ అప్ ఇవ్వకుండా. అట్లా చేస్తున్నప్పుడే సక్సెసా ఫెయిల్యూరా మన లైఫ్ ఏందో మనకు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ దేంట్లో అయినా.